హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ స్ట్రీట్ ఫుడ్ అండి, సమోసా. తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, పక్కన క్లిక్ చేయండి. 1 kg మైదా, స్పూన్ నల్ల జీలకర్ర, ఉప్పు తగినంత, ఒక స్పూన్ నెయ్యి, 1 స్పూను నూనె. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు కలుపుకొని పిండిని ముద్దగా కలుపుకోవాలి. పూరి పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి. కలిపి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. రెండు క్యారెట్, 1 కప్పు బఠానీ, 1 కప్పు బీన్స్, 1 కప్పు ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 బంగాళదుంపని ఉడికించి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఒక 5 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. గుప్పుడు పల్లీలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్, బీన్స్, వేసి వేయించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా 10 నిమిషాలు వేయించుకోవాలి. బఠానీలు వేసుకోవాలి, వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి.
బంగాళదుంప వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఒక స్పూన్ కారం, ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి కూరని. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా పాముకోవాలి. పాముకొని మధ్యకి ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ ముక్క తీసుకోవాలి. ఒక సగం వరకు కొంచెం వాటర్ రాసుకోవాలి. ఇలా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేస్తూ ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ఒక కోన్లా తయారవుతుంది. నూనె కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక్కో సమోసాని వేసుకోవాలి.
తయారీ చేసే విధానాన్ని చూసారు కదండి, మీకు నచ్చిందా? ఇది అందరికీ సాటిస్ఫై చేసే రెసిపీ అండి. ఇది ట్రై చేసి టేస్ట్ ఎలాగున్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.